ఈరోజే దీపావళి అమావాస్య. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మీరు పూజలేమీ చేయకపోయినా సరే ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం పడుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రం దరిచేరదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి రోజు ధనలక్ష్మి పూజ ఎందుకు చేస్తారంటే దాని వెనక కూడా ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు లక్ష్మీదేవితో సహా దేవతలందరినీ బలి బంధించి ఉంచుతాడు. ఈ దేవతలందరూ కూడా బలిచెర నుండి విడుదల పొందిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠంలో తామరపు పేర్చిన పాన్పం మీద సుఖంగా హాయిగా నిద్రించింది. అలా నిద్రించింది ఈ దీపావళి అమావాస్య రోజే. అందుకే ఈరోజు రాత్రికి సుఖరాత్రి అనే పేరు వచ్చింది. ఈరోజు దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రబోధిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి, ఈరోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారందరికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ కారణం చేతనే దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని ప్రతీతి. ఆశ్వీజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన, దీపాలు వెలిగించుకోవడం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేరుకుంటుంది. పూర్వం ఒక ఆశ్వీజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. అమావాస్య కావడంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపు తెరిచి దీపాలను వెలిగిస్తుంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నీవు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరి వచ్చాను అని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు, ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదు అని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అంటుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషపడి, సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకొని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేల్కొని లేచేసరికి ఆమె చిన్న గుడిసె రాజన భవనం వలె అందమైన ఇల్లులా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లా చెదురుగా బంగారు మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడ ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలను ముందు ప్రత్యక్షమై, ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అమ్మ లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు. వాళ్ళు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు, అనగా ఆశ్వీజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారిని చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తర్వాత ఆ వృద్ధురాలు ఆ దేశ రాజు దగ్గరికి వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి
దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలైంది. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకిచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశములు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దానిని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీరికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా? వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూల మాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమవుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేంటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపైన పడ్డాడు. ఎంత వేడుకున్న పరమకోపిష్టైన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతని ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతిని తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడిని శాపం ఫలించడం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాదులు కొనసాగలేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్యభోగాలను కోల్పోయి కటిక దరిద్రుడులా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్టుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వ సంపదలను పొందుతారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు, వారి వారి అభిష్టాలకు అనుకూలంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయి. దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం తెగ పట్టించుకోము. ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడో గౌరవించాం. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో
చీపురుకి కాస్త పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆరతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అనే నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయడం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. అలాగే ఈరోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు గనక కేదారేశ్వర వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతం కేదారేశ్వరి వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉంటాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణము శివుని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు మునువులు అగ్నివాయు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబులై శివలీలను గానం చేస్తున్నారు. ప్రసాల సాల తబాల వకుల నారికేల చందన పనస జంబు వృక్షములతో జంపక పున్నాగ పారిజాత పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతోనూ విలువందు నదీ నంద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకేస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో భూగిరిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలికితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగు నాట్య గంతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచున్నాడు. శివుడు అతడిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిటిని తన అమృత హస్తాలతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించుకున్నారు. ఇది గమనించిన పార్వతి భర్తని చేరి నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే మీరు ఎలా నమస్కరించిరి? వారు ఆటపాటలతో మిమ్మ మేపించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు దేవులకు నీ వలన ఏమీ ప్రయోజనం లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించరని చెప్పెను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించిన ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరం గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపంకైనగా మారెను. తర్వాత పార్వతీదేవి దేవత చేత ఊరడింపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకుంటకు అడవికి వెళ్ళి ఋషిచేష్టలతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రమంకి వచ్చిన సర్వాలంకృతురాలైన పరమేశ్వరిని చూసి, పూజ్యురాలైన ఓ భగవతి, నీవిచ్చుటకు వచ్చుట కారణమేమిటి అని అడగగా, ఆ దేవి గౌతముని చూసి తన విషాదమునకు కారణం చెప్పి నమస్కరించినది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకరుని దేహంలో అర్ధభాగం తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతము నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుడి అందు మనసును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుణ్ణి సంతృప్తిపరిచిన నీకు కోరిన వరములు ఇస్తానని గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అట్లనే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతృష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించిన వారికి సకల అభీష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును. అందరూ ఈ వ్రతమును ఆచరించెదరని శంకరుడికి చెప్పగా శివుడు అడలనే అని వరం ఇచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగతుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి
అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణం చేరి వజ్రదంతుడని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. మరికొంత కాలమునకు ఆ పట్టణంలో ఉన్న ఒక వయసునకు పుణ్యవతి, భాగ్యవతి అని 2 కుమార్తెలు కలిగిన. వారిద్దరు యుక్త వయసులైన తర్వాత ఒకరోజు తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతం ఆచరించుటకు అనుమతి ఇవ్వమని అడిగారు. దానికి అతడు, అమ్మ, నేను మిగుల దరిద్రుడను. మీరు ఆ ఆలోచనలు మానుకోండి. వ్రతం చేసే ధనం మన దగ్గర లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ 2 కుమార్తెలు, ఓ తండ్రి, నీ అంగీకారమైతే మేము మాకు పరమధనము యథాశక్తి ఆచరిస్తాము. కావున ఆనతీయమని తండ్రి అనుజ్ఞ పొంది అచట నుంచి ఒక వటవృక్షము అనగా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని తోరము కట్టుకొని భక్తితో ప్రార్థించి పూజ చెయ్యగా వారి భక్తికి మెచ్చి శ్రీ కేదారేశ్వరుడు పూజకు కావలసిన సామాగ్రి అచట వారికి సమకూర్చున్నట్లుగా చేసెను. అంతటా వారు చక్కగా వ్రతము పూర్తి చేస్తారు. ఆ వ్రతము వలన మహాదేవుడు సంతుష్టుడై ఆ కన్యలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానం అవుతాడు. ఆ వ్రతము యొక్క మహత్యము వలన కాంచీపురమను పట్టణము ఏలుచున్న రాజు కాంతార విష్ణుడు అనే ఒక రాజు వైశ్యుడు కూతురు అయిన పుణ్యవతిని చూసి మోహించి ఆ వైష్ణుని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అదే విధంగా ఉజ్జయిని మాంకాళి పట్టణం ఏలుచున్న విక్రమాదిత్య భూపాలుడు భాగ్యవతిని పెళ్లి చేసుకుంటాడు. వీరి ఇద్దరి తండ్రి అయిన ఆ వైశ్యుడు కూడా ధన సమృద్ధి కలిగి సుఖంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్యంతో గర్వాంధురాలై తన చేతి మీది తోరము నల్లగా ఉందని తీసివేసి ఒక కాకర చెట్టు పైన వేసెను. ఆ వ్రతమును మరిచెను. ఆ కాకర చెట్టు పూలతో పిందెలతో లెక్కలేనంత కాపు కాయుచూ ఉండెను. ఆ అపరాధము వలన భాగ్యవతి శరీరము నిండా వ్రణములు ఏర్పడి చీము నెత్తురు కారుచూ ఉండెను. రాజు ఆమెను అసహించుకొని బయటకు వెళ్ళగొట్టెను. అయితే అప్పటికే ఆమె గర్భం ధరించి ఉంటుంది. ఆమె అడవి దారి పట్టవలసి వచ్చెను. అలా చివరికి అడవిలో దుర్వాస ముని ఆశ్రమమునకు చేరెను. ఆ ముని దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి ఆమె చేసిన అపరాధమునకు పరిహారంగా మంత్రించిన ఒక తాయెత్తు ఆమెకు మెడలో వేసిన. వెంటనే ఆమెకు స్వస్థత చేకూరి 9 మాసములు నిండిన తదుపరి ఒక చక్కటి బాలుని కలిగెను. ఆ బాలుడు అదే ఆశ్రమంలో పెరిగి 8 సంవత్సరాల వాడయ్యెను. అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రి గురించి బంధువుల గురించి అడగగా ఆమె దుఃఖించి కొడుకును దగ్గర తీసుకుని, మీ నాన్న విక్రమాదిత్యుడు, మీ పెద్దనాన్న కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి నా కర్మ కొద్దీ మీ నాన్నచే వెళ్ళగొట్టబడి ఇచట ఉండవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పగా ఆ పిల్లవాడు, అయితే నేను పెద్ద తల్లి దగ్గరికి వెళ్తాను అని చెప్పగా ఆమె ఆజ్ఞ ఇస్తుంది. ఆ బాలుడు తల్లి అనుజ్ఞ తీసుకొని మహర్షికి నమస్కరించి వారు దీవించి బయలుదేరి పుణ్యవతి ఉండే కాంచీ నగరానికి చేరుకుంటారు. అలా వెళ్ళి పెద్ద తల్లికి తన కష్టములను తెలుపగా ఆ పుణ్యవతి అతడి చేతికి తగిలిన ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. అంతటా ఆ బాలుడు ధనమును తీసుకొని వచ్చుచూ ఉండగా మార్గంలో కొందరు దొంగలు ఆ డబ్బును కాజేస్తారు. అతడు మరలా పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరికొంత ధనమునిచ్చెను. ఆ ధనము కూడా దొంగిలించబడగా దిక్కుతోచక నిలబడి ఉన్న ఆ కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై ఇలా పలికెడు, ఓ చిన్నవాడా, వ్రత భ్రష్టులకు ఈ ధనము చెందదు. నీ తల్లి కేదార వ్రతమును విడిచిపెట్టింది, అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు మరలా పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారుడిచే కేదారీశ్వర వ్రతమును ఆచరణ చేసి తన చెల్లెలి కూడా ఆ వ్రతమును ఆచరించినట్టుగా చెప్పవలసినదిగా చెప్పమని అతడికి ధనమునిచ్చి పంపించెను. అతడు బయలుదేరి వెళ్తూ ఉండగా అనుకోని విధముగా ముందు పోయిన ధనవంతయు కూడా దారిలో దొరుకుతున్నది. ఆ పిల్లాడు ఆహా, ఏమైనా అదృష్టము అని భావించి సంతోషముతో వెళుతూ ఉంటాడు. మార్గ మధ్యంలోని వేటకే వచ్చిన విక్రమాదిత్య మహారాజు ఆ పిల్లవాడిని చూసి
అతడి ముఖ వచ్చేస్తుకు ఆశ్చర్యపడి తనను దగ్గరికి పిలుచుకొని విచారించగా అతడు తన కొడుకే అని తెలుసుకొని అప్పుడే ఆ బాలుడితో పాటు ఆశ్రమమునకు వెళ్ళి భాగ్యవతిని కలిసి మహర్షి ఆజ్ఞతో భాగ్యవతిని కొడుకును తీసుకొని రాజ్యానికి వచ్చి సుఖంగా ఉంటారు. అది మొదలు వారు ఈ వ్రతమును ఆచరిస్తూ సకల సంపదలను అనుభవించుచు చివరికి సాహిత్యం పొందుతారు. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్తాడు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. నరకాసుర వధ దీపావళి రోజున జరిగిందనే విషయం అందరికీ తెలుసు కదా. అయితే నరకాసురుడు ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనే విషయాలను తెలిపి ఈ కథను వింటే చాలు. సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షకుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి నిశితకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతడిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ పాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన కన్న తల్లి చేతిలోని ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారిపోతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని జ్యోతిషపురం అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిగా భావిస్తూ చక్కగా పూజ చేసుకునేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైనటువంటి సునీతపురమునకు రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం శ్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతడి దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారిని పూజ చేయడం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలోనే బంధించి వివాహం ఆడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధానంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథి మాత చేత కుండలాలను తస్కరించి దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుడి దుర్మార్గపు దౌర్జన్యపు బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తాడు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది. కానీ ఆమెకు పూర్వపు ఘటనలు ఏమీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిషపురం చేరుతాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుడి సంహరించటం సాధ్యపడలేదు. అందువల్ల శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్టుగా నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుడి మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు కృష్ణుడితో మమ్మలందరినీ కూడా నీవే వివాహం ఆడమని ప్రార్థిస్తారు. దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు వారందరినీ కూడా వివాహం ఆడతాడు. ఈ విధానంగా నరకుడు చనిపోయిన రోజు నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వీజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన
వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథలో ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయం పొంది గురువైన శుక్రాచార్యుని శరణవేడితే కొంతకాలం గడిచిన తర్వాత గురు కృప వలన తల్లి స్వర్గంపై అధికారం సంపాదించాను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథి దేవుని శరణు కోరాడు. ఇంద్రుడి పరిస్థితి చూసిన అతిథి దేవి దుఃఖించి వ్రతానుష్ఠానం చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రుడిగా జన్మించి ఇంద్రుడకు చిన్న తమ్ముడిగా ఉండి వానికి శుభము చేకూర్చేదనని పలికి అదృశ్యమవుతాడు. అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపంలో జన్మించాడు. సాక్షాత్తు విష్ణువును పూర్తిగా పొందిన అతిథి సంతోషమునకు అద్దలేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపంలో దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించింది. బాణమున మూర్తికి ఉపశయన సంస్కారములు గాయించినారు. ఒకసారి బలిచక్రవర్తి భృగు కర్షమున చోట అశ్వమేధ యజ్ఞమును చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటకు వెళ్ళెను. ఒక విధమైన ఇల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవేతమును ధరించి శరీరంపై మురుగ చర్మము శిరస్సును జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మంటపమున ఎందు ప్రవేశించాడు. అట్టి మాయామయమ అయిన బ్రహ్మచారి బ్రాహ్మణ రూపంలో చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనంపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామన్ని ఏదైనా కోరుకోమని అడగగా వామనుడు 3 పాదములు భూమిని అడిగాను. శుక్రాచార్యుడు భగవానుని లీలను గ్రహించి దానము వద్దనే బలి ఎంత ఆరాధించినా బలి గురువు మాట వినలేదు. అంతేకాకుండా దానమసంగుటకి సంకల్పం చేసినందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చి దారిని ఆపిరి. కానీ వామన భగవానుడు ఒక తర్పను తీసుకొని పాత్రలోని నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పం పూర్తయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, 2వ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యను. బలి సమర్పణ గావనమగు భగవానుడు ప్రత్యక్షమై బలికి సుతాల్లోక రాజ్యమునిచ్చెను. ఇంద్రునకు ఇంద్రపదని ఇచ్చిన సంగతిని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు సత్యలక్ష్మి విశిష్టత తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో మీ దరిద్రం దరిచేరనివ్వదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవంతుడు అని రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు పరిపాలన తెలియని వారు లేరు. ఆయన ధర్మ దీక్ష కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేటివి. అటువంటి ఆ మహారాజు ఒకరోజు రాత్రి 2 గంటలలోపు రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవత శ్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారం తట్టుకొని పోతూ కనబడింది. ఆయన ఆమెను ఆపి గౌరవంగా, ఎవరు తల్లి నీవు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్క చోట ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలోనే నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నది ఆమె. మహారాజు, తల్లి, నిన్ను ఆపటం నా వల్ల కాదు, సంతోషంగా వెళ్ళు అని ఆమెను సాగనంపెను. ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరాడు. బయటకు, అయ్యా, మీరెవరు? ఎటు వెళ్తున్నారు అని అడిగాడు రాజు. రాజా, నేను దానాన్ని, ధనం ఉన్న చోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయలేదు. నేను ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నాడు. అది విపురుషుడు. సంతోషంగా వెళ్ళండి అని సాగనంపాను మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటకు వెళ్తూ కనబడింది ఆయనకి. తల్లి, నువ్వెవరు? ఎందుకు నన్ను విడిచి వెళ్తున్నావు అని అడిగాడు రాజు. రాజా, నేను కీర్తికాంతను. ధన సంపత్తి, దాన సంపదన లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి మరొక దివ్యమూర్తి బయటకి దారి పట్టింది. రాజుగారు అడిగాడు, స్వామి మీరెవరు అని. రాజా, నేను శుభాన్ని. సంపద, దానం, కీర్తి లేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించిపోవడమే మంచిది. నన్ను క్షమించు, పోనివ్వు అన్నాడు ఆ దివ్యమూర్తి. రాజుగారు శుభాన్ని సాగనంపాడు. ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచారపడుతూ ఉండగానే మరో దేవతామూర్తి బయటకు పోతూ కనబడింది. తల్లి నీవెవరు అని అడిగాడు సత్యవ్రతుడు. రాజా, నేను సత్యలక్ష్మిని. ధనలక్ష్మి, దానలక్ష్మి, యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని నేను పోచున్నాను. నాకు అనుమతి ఇవ్వు అన్నది సత్యం. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి, తల్లి నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదను నేను కోరలేదు. వాటంతటా వారు వచ్చారు, వారంతటా వారు వెళ్ళారు. కానీ తల్లి, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్ళటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళిరకు అన్నాడు. సత్యలక్ష్మి సంతోషపడింది. సరేలేమన్నది. తిరిగి రాజ్యంలోనికి వెళ్ళిపోయినది. రాజుగారు సంతోషించారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి వెళ్తూ ఉన్నాడు. అంతలోనే ఒక దివ్యమూర్తి ఈసారి ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోకి ప్రవేశిస్తూ కనబడింది. చూడగా ఆమె ధనలక్ష్మి. ఏ తల్లి మళ్ళీ వస్తున్నావు అని అడిగారు రాజుగారు. అవును, సత్యవ్రత. సత్యం లేని చోట నేను ఉండలేను, అందుకే తిరిగి వస్తున్నాను అన్నది ధనలక్ష్మి. అంతలోనే ధాన్యలక్ష్మి, ఆ పైన యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఒకరి తర్వాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి. మళ్ళీ రాజ్యం కలకలలాడింది. అలాగే ఈరోజు మంచి పని చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం అవంతి రాజ్యాన్ని పరిపాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగిపోయి తేలియాడుతూ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విశ్రమించాడు. రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనబరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తన సొంతానికే వినియోగించుకోసాగారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించ వచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజ మందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. కానీ ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోనికి తోలుకొని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ కూడా భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజయోగ క్షేమాలమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలు విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు? నాకెన్న ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తాను అంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిలుచుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము, లేకపోతే ఇప్పుడే ఒక చూత కోచపోయించే వాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును బట్టలతో కలిపి ఎండించివేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుక ఇవ్వాలని కోరిక కలిగింది. సింహపుత్రుడికి వెంటనే తన రథాన్ని దాని వైపు ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న లేడీ ఈ అడవిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజు పరివారం కూడా పరుగులు తీస్తుంది. ప్రాణ భీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్లను అతి లఘువంగంగా దాటుకొని
పరిగెత్తుతూ ఉన్న ఆ లేడీని ఎలాగైనా బంధించాలనుకొని కోరిక రాజులో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకాలే ప్రధాని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన గీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజా పరివారం అంతా కూడా చెల్లాచెదురైపోయింది. లేడీని పట్టుకోవడమే ఆలస్యంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేరు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్ఛపోయింది. ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీదపడి నిలువు దోపిడీ చేశాడు. చివరకు రాజుగారు ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజైన తన పరివారాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. విలువైన ఆభరణాలని క్షణాల్లో మాయమైపోయాయి. తాగడానికి మంచి నీటి చుక్క అయినా లేదు. ఎండ తీవ్రత, దాహము, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాథుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకి వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడుమని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనతో నిండిపోయింది. ఇక అగీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్ నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజ ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహ గర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు వెళ్ళాడు. చివరికి అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుండి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేయస్సుకై పాటుపడసాగాడు. కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనం ఉంటే అన్ని జెండాలను వారి మెడలపై ఎగరవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు కుంభకుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీద కూర్చొని సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చు అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేను ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏంటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, మీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇది నా గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని మీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికుడికి కోపము తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువు ధనికుడిని, నీకు మతి చెల్లించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందచేస్తాను అని అరిచాడు. ఆ సాధువు పుంగవుడు శాంతంగా, నాయన, మరణించాక ఈ సూదిని తీసుకొని పోలేడువా? ఈ లక్షల కోట్లు తీసుకొని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుడిని ఆలోచింపచేసింది. తద్వారా ధనికుడికి జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్ళపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నా ఎంత జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి పుణ్యాన్నైనా సంపాదించుకుంటాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా కూడా వచ్చి తీసుకోండని
చాటింపు వేయించాడు. ఇంకేం బోలెడంత మంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తాను ఒకరిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పారు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చెప్పమన్నాడు. గుమస్తా చదవడం ప్రారంభించాడు. 1వ వార్డు ఇంకో 24 ఇస్తే ఈవిడి సొమ్మేం పోయింది పిసినారి పినుగ. 2వ వార్డు ఇంకో 10 నాణాలు ఇస్తే కానీ ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు. ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వార్డు అయ్యో దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు. నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమాస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానం ఇస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం వస్తుంది అని వాపోయాడు. అప్పుడు సాధువు తను ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మర్నాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మటి భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను ప్రజా అభిప్రాయాలను చదవమన్నాడు. 1వ వార్డు అన్నదాత సుఖీ బాబా. 2వ వార్డు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళైంది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వార్డు అమ్మయ్య ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరూ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇంటి అభిప్రాయాలు ఏర్పరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవాడి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతడు పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారిచ్చే కట్న కానుకలు జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణ శర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతడికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహం వయసు వచ్చి వరుని కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ఎంత ప్రయత్నం మొదలుపెట్టిన మంచి సంబంధం దొరకడం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణ శర్మ పౌరోహిత్యానికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా కాళ్ళు రాయికి తగిలి కింద పగిలిపోవడంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్తారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణ శర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది. అంతేకాక ఏకంగా ఆ 6 నెలలు ఏ కార్యక్రమాలు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణ శర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణ శర్మకు వెళదామనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తాను ఎటు వెళ్ళే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణ శర్మపై తనకెంతో నమ్మకమని తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణ శర్మకి ఇది బాగానే అనిపించింది. ఇది ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్టుగానే బయట పంపించాడు.
కానీ బండి కొంచెం మెత్తగా ఉండడంతో ఎక్కడం కృష్ణ శర్మకు కష్టమైంది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమ్మని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణ శర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. ఆ బండివాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణ శర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగా లేకపోవడం చేత బండి పైకి కిందికి ఊగుతూ ఉన్నది. ఆ కుదుపులకు కృష్ణ శర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించినది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణ శర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో కుడిపుడి కోరుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా విబ్బరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా ఈపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణ శర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణ శర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అని కృష్ణ శర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితి లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైనది. కృష్ణ శర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణ శర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీలక్ష్మీ నారాయణులు గమనిస్తున్నారు. కృష్ణ శర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుడితో ఇలా అన్నది. స్వామి, ఆ కృష్ణ శర్మ దీన పరిస్థితి చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్ని సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణ వారు తన ప్రియసఖితో ఇలా అన్నారు. ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మ ఫలం పూర్తవగానే కృష్ణ శర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తారు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది. ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయస్సు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడు ఇలా చదివింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అన్నది. ఓ దేవి, త్వరలోనే అతడి కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగితిని. నీ బిడ్డల బాధను చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతడికి మంచి రోజులు రానున్నాయి అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణ శర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకొని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణ శర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణ శర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కారు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ శర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలిచాడు. ఇలా కొన్ని రోజులు జరగగా కృష్ణ శర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరు కూడా మంచాన పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుని వారికి సపరీలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అంటుంది. ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణ శర్మ మంచం పట్టి బాధపడుతుండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. మనమంటే వారికి
అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మం ఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు, కృష్ణ శర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటులోలే ఒకనాడు కృష్ణ శర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను తీసుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేం. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరు చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణ శర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించినది. వెంటనే శ్రీమన్నారాయణ వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది. స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించలేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణతో ఇలా అన్నది. స్వామి, ఇక ఏమాత్రం కూడా నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్టుగా ఒక్కరోజు చూస్తాను. రేపు లేని ఎడల నేను స్వయంగా వారింటికి వెళ్తానని లక్ష్మీదేవి ఊరుకున్నది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియమిక పత్రం తీసుకొని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులు ఎన్నో విధాలుగా స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణ శర్మ కాలు నయమైపోయింది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణ శర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణ శర్మ దంపతులిద్దరు కూడా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందారు. లక్ష్మీదేవి తమ భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. ఇదిగా ఈరోజు రాత్రి 12 ఈ కథలు వింటే చాలు. 1 నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం పడుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రం దరిచేరదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఈ దీపావళి అమావాస్య ప్రతి ఒక్కరికి అదృష్టం కలగాలి.